ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ నేపథ్యంలో బలగాలను అప్రమత్తం చేస్తున్నారు. ఏఓబీలో నిఘా పెంపు, వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. కొందరు మావోయిస్టులు పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు అడవిని జల్లెడపడుతున్నాయి. పాడేరు ఏజెన్సీలోని వారపు సంతలపై పోలీసులు నిఘా పెట్టారు. మొత్తం 11 పోలీస్ స్టేషన్లను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. గణేష్, మనం చూస్తున్నాం పాడేరు ఏజెన్సీలో వారపు సంతలపై పోలీసులు నిఘా పెట్టారు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఏంటి? అంటే అల్లూరు జిల్లాలో అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్నటువంటి 11 పోలీస్ స్టేషన్లలో పోలీసులను అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లడం జరిగింది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి అక్కడ పెద్ద ఎత్తున మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి మావోయిస్టులు షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేసేందుకు వచ్చారన్న సమాచారంతో నిన్నటి నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో నిన్న ఇవాళ కలిపి 13 మంది మావోయిస్టులు హతం కావడం, అందులో కీలక నాయకులు ఉండడం, ఇంకా మిగిలినటువంటి ప్రాంతాల్లో 50 మంది మావోయిస్టులు పట్టుబడడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే డీజీపీ కార్యాలయం నుంచి అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అడుగడినా కూడా వాహనాలు తనిఖీ చేయాలి. ఎందుకంటే చాలా మంది మారేడుమిల్లి ఈ ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు పరారై ఉంటారన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏఓబీ ప్రాంతాల్లో నిఘా పెంచాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే పారిపోతున్నటువంటి ఏవైతే మావోయిస్టులు ఉన్నారో వారు తిరిగి మళ్ళీ ఈ బార్డర్ దాటి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల వారిని వెళ్ళనివ్వకుండా అడ్డుకుని పట్టుకునేటువంటి ప్రయత్నం అయితే కూంబింగ్ ద్వారా జరుగుతుంది. అందువల్ల ప్రస్తుతం అటవీ ప్రాంతాన్ని అన్నింటినీ కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. ముమ్మరంగా కూంబింగ్ తో పాటు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే మావోయిస్టులు ఇటు మారేడుమిల్లి నుంచి అటు పాడేరు మీదుగా వెళ్లి చింతూరు అదేవిధంగా వెళ్లి వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్లేటువంటి ప్రక్రియ నేపథ్యంలో వారు తలదాచుకునేందుకు, వారికి కావాల్సినటువంటి సరుకులు కొనుక్కునేందుకు ఈ పాడేరు ఏజెన్సీలో ఉన్నటువంటి వారాపు సంతాల మీద అక్కడికి వస్తారన్న అంచనా వేస్తున్నారు. అందువల్ల ఆ ప్రాంతాల్లో నిఘా ఉంచాలి అని చెప్పి పోలీసులకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అడుగడుగునా కూడా మావోయిస్టులకు ఇబ్బందికర వాతావరణం నెలకొంటోంది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా పోలీస్ బలగాలు చాలా వ్యూహాత్మకంగా మావోయిస్టులను అడ్డుకోవడంలోనూ అదేవిధంగా అరెస్టులు చేయడంలోనూ ఎదిరించిన వారిని మట్టుపెట్టడంలోనూ సక్సెస్ సాధించారు. మిగిలిన వారిని పట్టుకునేందుకైతే ఇంకా ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గణేష్.